హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇవాళ సండే కదండి. మనం వీక్ అంతా ఎలా తిన్నా, ఎలా ఉన్నా, ఏం చేసినా సరే సండే వచ్చేపాటికి మనకి ఏదో ఒక స్పెషల్ ఉండాలి ఇంట్లో. ఏదో ఒక నాన్ వెజ్ అయితే కానీ మనకి ముద్ద దిగదు. అందుకని ఇవాళ నేను మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో ఒకసారి చూద్దరు కానీ వచ్చేయండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ కొలతగా తీసుకొని అందులో వేసుకోవాలండి. దాన్ని వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నానబెట్టుకోవాలి మనం కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ మనం నానబెట్టేసుకోవాలి రైస్ని. తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకోవాలండి. మనకు కావాల్సినవన్నీ కట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ క్లీన్గా చేసుకొని దాంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. మనకి కావాల్సినంత కారం వేసుకోవాలండి. అంటే స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక 2 స్పూన్స్ కారం పడుతుంది, లేదంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసాం కదండి, అది కూడా వేసేసుకోవాలండి. దాంట్లో చికెన్లోనే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. 1 స్పూను చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని ఒక హాఫ్ పిచ్ మాత్రం అందులో పిండేసుకోవాలి. పిండేసుకొని మొత్తం ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అనేది మనం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీయాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇన్నిసార్లు కలుపుకోవాలని చెప్తున్నాను, మనకి స్పైసెస్ అనేది మొత్తం మనకి ముక్కకి బాగా పట్టేయాలండి. దానికని కలిపేసుకోమంటున్నాను. కలుపుకొని మొత్తం మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకోండి, దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆనియన్స్ మొత్తం మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి, దానికోసము ఆనియన్స్ అనేది మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చేసేలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడాను చూడండి ఏ కలర్ వచ్చినాయో అలా రావాలండి. బ్రౌన్గా వచ్చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకుందామండి. ఇప్పుడు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ చికెన్ పెట్టేసుకుందామండి. మనం కొంచెం అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం అండి. మనం కావాల్సినంత ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి దాన్ని బాగా ఉడికించండి. మూత పెట్టేసుకోండి. తర్వాత పక్కనే మనం ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం అండి. అంటే 4 మిరియాలు వేసుకోవాలి, ఒక 5-6 మిరియాలు వేసుకోవాలి, 4 యాలక్కాయలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 4 లవంగాలు వేసుకోవాలి, ఒక మరాఠీ మొగ్గ, పువ్వు, చెక్క, ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలండి. మనం స్పైసెస్ తగ్గట్టు వేసుకోవాలండి. అంటే కొంచెం మంది ఏంటంటే బిర్యానీ కొంచెం ఘాటుగా తింటారు, కొంతమంది ఏంటంటే కొంచెం లైట్గా తింటారండి. అట్లా వేసుకోవాలండి. మనం 2 ఆకులు వేసుకోండి, బిర్యానీ ఆకు వేసుకోండి, షాజీరా కూడా వేసుకోండి. మొత్తం ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత పక్కన కర్రీలో మనం కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఈ రైస్లో కొంచెం సరిపడినంత సాల్ట్, ఒక నిమ్మకాయ పెంచి పిండుకుందాం అండి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి, మొత్తం ఇవన్నీ వేసేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని మొత్తం ఈ చట్నీ అన్నీ కూడా లైన్ టు లైన్ మొత్తం ఒకేసారి వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని పక్కన ఉడికించేసుకోవాలండి. రైస్ అనేది మనం వెంటనే ఈ పక్కన చికెన్ ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. మనం ఏదైనా సరిపోయిందా లేకపోతే ఏమైనా తక్కువైందా ఏంటి అసలు అనేది చూసుకొని ఒకసారి మొత్తం ఏదైనా సాల్ట్ అయినా కొంచెం మనకి తక్కువ అయితే కొంచెం వేసుకోవాలండి. అప్పుడే వేసుకొని సిమ్లో పెట్టే మనం ఆ వాటర్ అంతా కూడా కొంచెం మరిగిపోయేదాకా మనం ఉడికించుకోవాలండి. దాంట్లోనే స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. టమాటా అనేది వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలండి. మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి.
బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ టమాటా ఇవన్నీ కూడా మనం సాధారణంగానే ప్రతి సండే కూడా ఇంట్లో బిర్యానీ చేసుకుంటూ ఉంటామండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కలా ట్రై చేస్తారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. చిన్నపిల్లలు అయితే అసలు వదలకుండా తినేస్తారండి. అంటే ఎక్కువ ఘాటుగా ఉండదు. పెద్దవాళ్ళు కూడా తింటారండి. కొంచెం ఒక 50 ఇయర్స్ వల్ల బిర్యానీ వద్దామని నేను తినలేను అంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా తినేస్తారండి. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం ఒక 70% కుక్ అయ్యేలా చూసుకోవాలండి. మనం 70% ఉడికినట్టు చూసుకొని మనం తీసేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఈ చికెన్ మొత్తం మనకి ఉడికిపోయింది కదండి, దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇంత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, మనం ఆనియన్స్ అనేది కొంచెం వేసుకోవాలి, సగం వేసుకోవాలి. ఈ రైస్ కూడా మనం వాటర్ వేయకుండా సగం ఉడికిన రైస్ని తీసుకొని చికెన్లో వేసేసుకోవాలండి. మనం మొత్తం రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన మనం అలా నీట్గా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని దాని మీద కొంచెం బరువుకి ఏదన్నా పెట్టుకొని ఒక 10 మినిట్స్ అనేది మనం పక్కన సిమ్లో పెట్టేసుకుంటే మనకి టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరండి. అంటే పెద్దవాళ్ళు అంటే ఏంటంటే మామూలు తింటారు, పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఇంట్లో బిర్యానీ చేసుకుంటాము, దమ్ బిర్యానీ అంటే ఇప్పుడు బిర్యానీ లేకపోతే మామూలుగా సండే అన్నది మనకు గడవదు కదా. కానీ ఏంటంటే కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ స్పైసెస్ ఎక్కువ ఉంటే తినలేరు కదండి. ఒక్కసారి స్పైసెస్ తక్కువ వేసి చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.